మేడ్చల్ జిల్లా కేసర్ ప్రధాన కోడలో రోడ్డు మిల్క్ మేనేజర్పై తల్వార్తో దాడి చేశారు. ఉదయం కేసర్కు కారులో బయలుదేరిన శ్రీనివాస్ను మార్కెట్ సమీపంలో పాల వ్యాపారి కిరణ్ తల్వార్తో బలంగా దాడికి పాల్పడ్డాడు. శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. పాల వ్యాపారి కిరణ్ దొడ్ల కంపెనీకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయంపై పలుమార్లు బకాయిలు చెల్లించాలంటూ కిరణ్పై శ్రీనివాస్ ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ వచ్చింది. బకాయిల విషయంలో మరోసారి శ్రీనివాస్ నిలదీయడంతో కిరణ్ అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఏవైతే ఇవ్వాల్సిన బకాయి డబ్బులు ఇవ్వడానికి అడుగుతూ ఉంటే దాన్ని అంటే తనను చాలా రోజులుగా వేధిస్తున్నామంటూ కిరణ్ అనే వ్యక్తి ఈ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై విచక్షణారహితంగా కత్తి దాడి చేశాడు. మామూలుగా మనకు తెలుసు, దొడ్ల మిల్క్ అనేది పాలను సరఫరా చేసేటువంటి ఒక కంపెనీ. అలాంటి కంపెనీకి సంబంధించి కిరాణా షాప్ నిర్వహించే కిరణ్ అంటే కిరాణా షాప్ తో పాటు పాల వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. ఆయన చాలా రోజులుగా పాలు డెలివరీ చేసుకుంటాడు, కానీ దానికి సంబంధించిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. ప్రతిరోజు ఫోన్ చేస్తున్నా రోజు వాయిదా వేస్తూ వస్తున్నాడు. తనకు పైనుంచి ప్రెషర్ ఉంది, తన కంపెనీ నుంచి ప్రెషర్ ఉంది అంటూ కూడా మేనేజర్ శ్రీనివాస్ ఎన్నిసార్లు చెప్పినా కిరణ్ వినిపించుకోకపోవడంతో పాటు ఈ రోజు కొంత ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి కిరణ్ తనతో పాటు వేసుకున్న కత్తితో శ్రీనివాస్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దానిలో శ్రీనివాస్ కు ఇటు తనతో పాటు పొట్ట ఛాతీ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ అయితే పరారులో ఉన్నాడు. కిరణ్ కోసం గాలిస్తున్నారు. కేవలం డబ్బుల వ్యవహారం కోసమే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డైతే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.